లేసి వచ్చి మాట్లాడాడు నాతో అన్నట్టు వీడియో తయారు చేసి ఇచ్చారు. ఇది మంచి కోసం వాడాం. కానీ ఈ వల్గర్ వీడియోస్ ఏంటండి, ఇప్పుడు మనం స్క్రీన్ మీద ప్లే చేసినవి కొన్ని వీడియోలే, ఇంకా మిగిలిన వీడియోలు కూడా ప్లే చేస్తే ఎంత రోతగా ఉన్నాయంటే ఆఖరికి దెయ్యానికి కూడా బూతులు అంటగట్టి దెయ్యంతో చెప్పించారు. ఆఖరికి మత్స్య సుందర్ అంటాం కదా, చూసాను, ఎవరు సముద్రంలో ఉండే మత్స్య సుందర్ అంటాం, ఆవిడ చేత కూడా వీడియోలు చెప్పించేశారండి. ఒక్కోసారి దివ్య గారి దగ్గరికి వెళ్దాం. దివ్య గారు, ఎస్ దీన్ని ఏమనాలండి, ఇది ఒక సైకోయిజం అని అనుకోవచ్చా? సైకోయిజం అననండి, బట్ ఐ థింక్ డెఫినెట్ గా మేడం రాధా గారు చెప్పినట్టు డిమాండ్ ఉంది కాబట్టి ఇలాంటి వీడియోస్ చేసి సప్లై చేస్తున్నారు. నా మేజర్ కన్సర్న్ ఏంటంటే ఇదంతా అడల్ట్ కంటెంట్ కింద వస్తుంది. ఒకళ్ళు అడల్ట్ అయ్యాక ఇది కరెక్టా రాంగా అని ఆలోచించుకునే కెపాసిటీ వాళ్ళకు వస్తుంది కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అని మనం అనుకోవచ్చు. బట్ ఈ వీడియోస్ అన్నీ కూడా అండర్ ఏజ్ పీపుల్కి ఈజీగా యాక్సెస్ అయ్యే ప్లాట్ఫామ్స్ మీద ఉన్నాయి. ఐడియలీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా ఉండద్దు పిల్లలకి, ఓన్లీ మేజర్స్కే ఉండాలి. కానీ మన సొసైటీ అలా లేదు. అందరి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్, అందరికీ ఒక అకౌంట్ ఉంటుంది. ఈ వీడియోస్ అన్ని పిల్లలు చూసి వాళ్ళకి విపరీతమైన పియర్ ప్రెషర్ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మీరు అన్నట్టు ఈ వీడియోస్కే వ్యూస్ ఉన్నాయి, ఈ వీడియోసే పాపులర్ అవుతున్నాయి. పాపులర్ అవ్వాలి అనేది టీనేజర్స్కి చాలా అట్రాక్షన్గా ఉంటుంది, వాళ్ళు చాలా అట్రాక్ట్ అయిపోతారు ఆ ఐడియాకి. ఇలా చేస్తే పాపులర్గా అవుతాం కదా, మరి ఇలా ఎందుకు చేయకూడదు? మా పేరెంట్స్ ఏదో చెప్తున్నారు కానీ వాళ్ళకి ఏం తెలుసు వాస్తవం ఎలా ఉందో. నా ఫ్రెండ్స్ నన్ను పాపులర్గా అనుకోవాలంటే, నన్ను కూల్గా అనుకోవాలంటే ఇలాంటి వీడియోస్ చేయాలి ఆర్ ఇలాంటి టాక్స్ చేయాలి. వీడియోస్ వరకు వెళ్ళకపోయినా నేను క్లినిక్లో చూసిన చాలా కేసెస్ ఎలా వచ్చాయంటే వాళ్ళు పర్సనల్ లైఫ్లో ఇలాంటి మాటలు మాట్లాడి, చాలా చిన్నపిల్లలు టీనేజర్స్ 13-14 years ఉన్న వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడి దానివల్ల వాళ్ళకి క్యూరియాసిటీ పెరిగి ఈవెన్చువలీ వాళ్ళు ఇంటిమేట్ యాక్ట్స్కి కూడా దే ఆర్ వల్నరబుల్ నౌ. అంటే ఆ ఇంటిమేట్ యాక్ట్ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి అంత క్యూరియాసిటీ ఇప్పుడు వస్తుంది. ఏంటి ఇది, వాళ్ళ జోక్స్ దేని గురించి చేస్తున్నారు, నేను తెలుసుకోవాలి, ఇదంతా చేస్తే నాకు పాపులారిటీ పెరుగుతుంది. అండ్ ఐ ఫీల్ అండర్ ఏజ్ ఉండటం వల్ల దే ఆర్ ఎట్ గ్రేట్ రిస్క్. ఎస్ అండి. ఇప్పుడు ఇలాంటి మాటలు మగపిల్లలు ఉన్నప్పుడు సహజంగా మాట్లాడుకుంటూ ఉంటారండి. కొంత డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ, సెక్స్ గురించి కానీ, ఇలాంటివి మగపిల్లలు నలుగురు చేరినప్పుడు మాట్లాడుకోవటం సహజం. అది ఎవరన్నా కాదన్నా పల్లెటూరులో ఉన్న చెట్టు కింద కూర్చున్న నలుగురు కుర్రాళ్ళ నుంచి మొదలు పెడితే సిటీలో పబ్బుకు వచ్చిన కుర్రాళ్ళు కూడా ఇది మాట్లాడుకోవటం సహజమేనండి. కానీ ఆడపిల్లల విషయంలో చాలా వాళ్ళకి వాళ్ళే ఒక సెల్ఫ్ సెన్సార్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు. మనం ఈ పరిధులు దాటకూడదు, ఇది మాట్లాడకూడదు అని సెల్ఫ్ కంట్రోల్ పెట్టుకుంటారు కదా. సో అందుకనే ఎందుకు వ్యూస్ వస్తున్నాయంటే ఆడపిల్లల నోటి వెంట నుంచి ఆ వల్గర్ మాటలు వస్తే అది ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది. అయితే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ వీడియోస్ని మగవాళ్లే ఎక్కువ మంది చూస్తారా, ఆడపిల్లలు కూడా ఆ వీడియోస్ ఎక్కువ మంది చూస్తారా అని? అదే అండి, అంటే ఇప్పుడు సమాజం మారుతుంది కదా, అమ్మాయిలు కూడా సెక్స్ పాజిటివ్ అనే వర్డ్ వాడుతున్నారు. అంటే ఆడపిల్లలకి కూడా సెక్షువల్ ఫీలింగ్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ మనం అడల్ట్స్ కోసం అని చేసిన కంటెంట్. సో ఇప్పుడు మనకి చాలా మంది అడల్ట్ కంటెంట్ మాట్లాడే ఫీమేల్ కమిడియన్స్ కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఒక రెస్ట్రిక్టెడ్ ఆడియన్స్కి ఈ జోక్స్ చెప్తున్నారు, రైట్? ఇప్పుడు ఈ వీడియోస్ అమ్మాయిలతో చెప్పటం వలన డెఫినెట్గా పబ్లిక్లో ఒక ఇమేజ్, ఓ ఇప్పుడు ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు కాబట్టి నాకు ఇలానే ఎక్కువ వినాలని ఉంది. అది అమ్మాయిలు చెప్తే ఆబ్వియస్లీ డెఫినెట్లీ మోర్ థ్రిల్లింగ్గా అనిపిస్తుంది వాళ్ళకి. సో ఆ థ్రిల్ కోసం అని మళ్ళీ వాటిని షేర్ చేసుకోవటం, అందరు మాట్లాడుకోవటం. గర్ల్స్కి కూడా ఓకే ఇట్లా మాట్లాడితే నాకు పాపులారిటీ వస్తుంది అని వాళ్ళు కూడా రియల్ లైఫ్లో ఇలా మాట్లాడటం, దానివల్ల వచ్చే అన్వాంటెడ్ అటెన్షన్, అంటే అనుకోకుండానే వాళ్ళు రిస్క్లో పెట్టుకుంటున్నారు కదా. సో ఐ ఫీల్ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఆ వీడియోస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన అమ్మాయి ముఖాలు ఎవరో ఒక ఆడపిల్లకి సిమిలర్గా ఉంటాయి కదండి. మీ ఇంట్లో ఆడపిల్ల కావచ్చు, నా ఇంట్లో ఆడపిల్ల కావచ్చు, లేకపోతే మీరు రేపొద్దున దివ్య గారి ఫేస్ కట్కి సిమిలర్గా ఉండే ఒక అమ్మాయి వీడియోనే తయారు చేసి ఉండొచ్చు వాళ్ళు. రేపొద్దున రాధా గారి ముఖ కవళికలతో ఆ సిమిలర్గా ఉండే ఫేస్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పొరపాటును తయారు చేసేయచ్చు.
రేపొద్దున ఆ వీడియో చూసిన వాళ్ళు రాధా గారికో లేకపోతే మీకో ఫోన్ చేసి ఏంటి ఆ బూత్ మాటలు ఎలా మాట్లాడుతున్నావు అని అడిగే ఆస్కారం ఉంటుంది కదా. Sure, అప్పుడు definitely సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదండి. నేను కాదు అని చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు కదండి ఇక్కడ. అక్కడే ఈ అవేర్నెస్ అనేది ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండి. ఐ థింక్ మీరు లవ్ టుడే అన్న ఒక మూవీలో కూడా ఇదే అయింది. లైక్ డీప్ ఫేక్ తోని ఆ అమ్మాయి వీడియో ఒకటి రిలీజ్ చేస్తే తనకి దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. అందుకని అట్లీస్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచో యాప్ సైడ్ నుంచో ఇప్పుడు మనకి సినిమాల్లో నార్మల్లీ చూస్తాము, చిన్న యానిమల్ ని క్రియేట్ చేసినా దిస్ ఇస్ సిజిఆర్ క్రియేటెడ్ అని కింద మనకి ఒక డిస్క్లైమర్ ఉంది. కానీ ఇక్కడ ఏం మానిటరింగ్ లేదు, అలాంటి డిస్క్లైమర్స్ ఏం లేవు. మీరు అన్నట్టుగా ఎవరి ఫేస్ యూజ్ చేసైనా ఎలాంటి వీడియో అయినా క్రియేట్ చేయొచ్చు. అది ఎట్లా వెరిఫై చేస్తాము? అది వెరిఫై చేసే లోపే మెంటలీ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేయటమో సెల్ఫ్ హార్మ్ చేసుకోవటమో ఇలాంటి ఏదైనా డ్రాస్టిక్ స్టెప్ తీసుకునే అవకాశం కూడా చాలా ఉంటుంది. యా, నేనదే అంటున్నానండి. ఇప్పుడు ఎవడో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు, ఇవాళ రేపు చూస్తున్నాం కదా, ఎవరికి వాళ్ళు యాసిడ్ పోయటం, గొంతులు పోయటం, చంపేయటం, ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాం. సో తనకి ప్రేమను నిరాకరించిన అమ్మాయి ముఖంతో వీడు ఇట్లాంటి డీప్ ఫేక్ వీడియో లేదా ఇలాంటి బూతు మాటలు మాట్లాడిచ్చే వీడియోను ఒకటి తయారు చేసి మార్కెట్లోకి వదులుతాడు. అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే కదండి. ఆబ్వియస్లీ అండి. స్పాయిల్ అవ్వటమే కాకుండా అసలు సైకియాట్రిస్ట్ అనిపిస్తుంది చాలా మంది ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ లో ఇంకా ఏ సొల్యూషన్ లేదు అన్న కంక్లూజన్కి వచ్చేసి సూసైడ్ అటెంప్ట్ చేయొచ్చు, సక్సెస్ అవ్వచ్చు. రైట్, ఎవరో చేసిన తప్పుకి పాపం ఈ అమ్మాయి బలైపోతుంది. సో అలాంటివి అవాయిడ్ చేయాలంటే ఇప్పుడు మీరు జర్నలిస్ట్ కాబట్టి మీరు రీసెర్చ్ చేసి ఇవన్నీ ఏఐ జనరేటెడ్ అని చెప్తున్నారు, అనిల్ గారు చెప్తున్నారు ఇవి ఏఐ జనరేటెడ్ అని. కామన్ పర్సన్ తెలుసుకునే ఛాన్సే లేదు. సో దానికి ఒక వాటర్ మార్క్ ఆర్ సమ్ డిస్క్లైమర్ ఏమీ లేవు ఈ వీడియోస్కి. అండ్ యాక్సెస్ ఎంత ఎక్కువగా ఉందంటే ఎవరైనా ఈ వీడియోస్ తయారు చేయొచ్చు. మన పొలిటీషియన్స్ మీద వీడియోస్ తయారు చేస్తేనే మనకు అది న్యూసా, రియల్ న్యూసా, ఫేక్ న్యూసా అని చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అట్లాంటిది ఇలాంటి వీడియోస్ చాలా వైరల్ గా షేర్ అయిపోయి ఆ అమ్మాయి గురించి అందరికీ తెలిసిపోయి అది ఎంతమందికని క్లారిఫై చేస్తారు? తర్వాత వీళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చుకున్నా